హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు స్పెషల్లీ డిజైన్డ్ కుందన్ కడాస్ చూపించబోతున్నానండి. హెవీగా తయారు చేయబడ్డ లైట్ వెయిట్ కడాస్. లైట్ వెయిట్ కడాస్ అంటే 50 గ్రామ్స్ అండి. 50 గ్రామ్స్ లైట్ వెయిట్ ఏంటండి అనుకోకండి. ఇందులో ఉన్న వర్క్, ఈ పైప్ సైజ్, ఇవన్నీ గమనిస్తే మీకే అర్థమవుతుంది నేను లైట్ వెయిట్ అని ఎందుకు అన్నాను 50 గ్రామ్స్ని. అలాగే ఓ బ్యూటిఫుల్ హారం చూపించబోతున్నానండి. ఇది మనం మర్చిపోయిన, ఒకప్పుడు చాలా ఫేమస్ ఉండి మార్కెట్లో నడిచిన ఒక వర్క్, జూనాగఢ్ వర్క్. ఈ మధ్యకాలంలో నేను ఆ జూనాగఢ్ వర్క్లో ఒక వడ్డాణం పెట్టడం జరిగిందండి. ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్. గోల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట మరొకసారి ప్రూవ్ అయిందా అనిపించింది. అసలు మర్చిపోయామండి ఆ వర్క్. మేము చేయటం కూడా తగ్గించేసి దాదాపుగా 10 ఏళ్ళు అయిపోయింది, మోర్ దాన్ 10 years. బట్ మళ్ళీ ఒకసారి పెడితే అంతే రెస్పాన్సు, ఆ ప్రేమ లభించినాయి ఆ వడ్డాడానికి, ఆ వర్క్కి, ఆ స్టైల్ ఆఫ్ మేకింగ్కి. సో అటువంటి మేకింగ్లోనే ఒక చక్కటి హారం చూపించబోతున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. నేను ఈ హారం గురించే చెప్తానండి. ఇది 3 స్టెప్లో చేయబడ్డ రాణి హారం అండి. ఎప్పుడైతే మనకి డబల్ లాకెట్ ఇచ్చేసి ఇలా స్టెప్స్లో చైన్ తీసుకున్నామో, అలాగే ఆ చైన్లో లాకెట్స్ ఎక్కడ వాడామో దాన్ని రాణి ప్యాటర్న్ అని పిలవలసి వస్తుంది. ఆ విధంగా ఓ బ్యూటిఫుల్ హారం అండి. ఇది 3/4 కూడా కాదు, 3/4 కన్నా లెంగ్త్ ఎక్కువే ఉంది. ఆల్మోస్ట్ హారం లెంగ్త్. నేను డోరీకి వేయడం జరిగిందండి, బ్యాక్ చైన్ ఇవ్వలేదు. ఒక నెట్ 70 గ్రామ్స్లో. ఎందుకంటేనండి ఈ లాకెట్ మీరు చూస్తే చాలా బ్రాడ్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే రాణి హారం అనేటప్పటికీ ఆ పేరుకు తగ్గట్టు ఆ హారం నిజంగానే రాణి ధరించినట్టు ఉండాలి. దాని పేరులోనే రాణి ఉంది కాబట్టి అది ఎక్కడ మిస్ అవ్వడానికి లేదు. మిస్ అయిందంటే రాణి హారాన్ని పిలవలేము. సో అది మిస్ కాకుండా 3 లైన్స్ ప్యాటర్న్ తీసుకుని ఇందులో నేను సీజెట్స్ వాడానండి. పూర్తిగా మొజనైట్ స్టైల్లో. మొజనైట్ స్టైల్ అంటే పూర్తిగా హ్యాండ్మేడ్ జాబ్ అండి. ఎక్కడ క్యాడ్ కానీ వేరే కంప్యూటర్ యూజ్ కానీ ఏ ఉండదు. ప్రతి తీగని తీసుకుని చేత్తో చేసుకుంటూ టైం టేకింగ్ వర్క్. అందుకనే బహుశా మనం అన్ని విషయాల్లోనూ అదే జరుగుతుందండి. ఏదైతే పని ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం మర్చిపోతూ ఉన్నాం. ఈజీగా చేసేయాలి, త్వరగా చేసేయాలన్న ప్రయత్నంలో మనం ఆ మిషన్ మీద, కంప్యూటర్స్ మీద డిపెండ్ అయ్యాం. దాంతోపాటు డిజైన్స్ కూడా మారిపోయినాయి. అఫ్కోర్స్ దాన్ని మనం ఏది తప్పట్లేం. ఆ జనరేషన్కి అది కరెక్ట్ అయితే ఈ జనరేషన్కి ఇది కరెక్ట్. సో ఎప్పటికప్పుడే ఆ బ్యూటీ ఉంటుందండి. సో ఈ జూనాగఢ్ వర్క్లో కూడా అదే బ్యూటీ ఉంటుంది. సో ఆ వర్క్ని, అభిమానం ఉన్న ఆ వర్క్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మళ్ళీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆ వడ్డాణానికి వచ్చిన ఆదరణ చూసి నేను ఈ హారం చేయడం జరిగిందండి. ఇది డిజైన్ పాతదే, డిజైన్ కొత్తని నేను చెప్పను. పాత డిజైన్ చేయాలి అంటే, పాత వర్క్ స్టైల్లో చేయాలి అంటే ఆ పాత డిజైనే కరెక్ట్ అండి. ఆ రాణి హారం అనేటప్పటికీ ఈ స్టైల్ తీసుకురావాల్సిందే, వేరే ఆల్టర్నేట్ ఏం లేదు. సో బ్యూటిఫుల్గా, ఎక్స్ట్రాడినరీగా ఎమరల్డ్స్ వాడాను. చక్కగా బెల్ట్లో ఫ్లవర్స్ ఇచ్చాను. ఇక్కడ 3 లైన్స్ తీసుకున్నాను, పైన డబల్ లైన్ తీసుకున్నాను, ఇక్కడి నుంచి 1 ఇంచ్ సింగిల్ లైన్ తీసుకున్నాను వెయిట్ మేనేజ్ చేయడం కోసం. అలాగే అలా స్టెప్స్ మెయింటైన్ చేయడం వల్ల ఆ బ్యూటీ కూడా వస్తుందండి హారానికి. ఇంకా లాకెట్ గురించి చెప్పాలంటే బ్యూటిఫుల్ బెస్ట్ క్వాలిటీ ఎమరల్డ్స్ తీసుకోవడం జరిగిందండి. చక్కగా బ్యూటిఫుల్ నెమళ్ళు, తీగలతోటి, ఫ్లవర్స్ తోటి, ఆ హ్యాండ్మేడ్ జాబ్, చేత్తో చేయవలసిన జాబ్ అండి. సో ఎక్కువగా విపరీతమైన డిజైన్కి వెళ్ళలేము. ఆ బ్యూటీ కనపడాలి, ఆ వర్క్లో ఉన్న ఆ ట్రెడిషనల్ ఫీల్ కనపడాలి. సో అటువంటి డిజైనే తీసుకున్నాను, అటువంటి వర్కే చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే మరొక విషయం, ఈ కడాస్ అండి, ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అండి. కుందన్ వాడాం, స్టోన్ కాదండి. వైట్గా కనపడుతున్న ఈ పార్ట్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ కుందన్ వర్క్. ఈ పీస్ మాత్రం పేర్ 50 గ్రామ్స్ చేయడం జరిగిందండి. అంటే ఈచ్ పీస్ 25 గ్రామ్స్. అడల్ట్ కడాస్ అండి, పెద్దవాళ్ళ కోసం డిజైన్ చేసినవి. చక్కగా పైన స్క్రూ ఉంది, పై కనపడుతుందా మీకు? ఇది స్క్రూ అండి, బట్ డిజైన్లోనే కలిసిపోయేలాగా. స్పెషల్గా స్క్రూ ఉన్నట్టు ఎక్కడ తెలియదండి. అది మనకి అది ఒకసారి చూసిన వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ స్క్రూ ఉందని. లేకపోతే అది ఫ్లవర్లో ఉన్న సెంటర్ స్టోన్ లాగే ఉంటుంది, బట్ కొంచెం పైకి కనపడుతుంది. తిప్పడానికి వీలుగా మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు దాంతో. చూసారా, ఇలా సింపుల్గా స్క్రూ బయటకు వస్తుంది, కడ ఓపెన్ అవుతుంది, మీరు ధరించేస్తారు. సో అంత బ్యూటిఫుల్గా
పైప్ తీసుకున్నాం ఇంకా ఈ కళ గురించి చెప్పాలంటే ఇది నక్షి కళ తీసుకోవడం జరిగిందండి. ట్రెడిషనల్ నక్షి కొట్టాము కళ మీద. కాంట్రాస్ట్ చూసారా, ఇక్కడ చక్కటి కుందన్ బిళ్ళ ప్లెయిన్ కళ విత్ నక్షి. ఆ బ్యూటీ అండి, ఇంక నేనేం చెప్పమంటారు. ఈ కళాస్ చాలా ఇష్టం నాకు కూడా, చాలా ఎక్స్ట్రాడినరీగా. ఒక్క పీస్ వేసుకున్న చేతికి అంత నిండుగా ఉంటాయి. మీకు ఆ పార్టీ లుక్ని మీరు ఆ శారీ అనివ్వండి, ఆ కాస్ట్యూమ్కి మంచి సపోర్ట్ ఇస్తాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. సో ఆ విధంగా 50 గ్రామ్స్లో ఈరోజు ఈ కడాస్ చేయడం జరిగిందండి. నక్షి కడాస్ విత్ కుందన్ బిళ్ళలు, కుందన్ హెడ్స్, స్క్రూ బ్యాంగిల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ పీస్ గురించి ఆలోచించండి. ట్రస్ట్ మీ, బ్యూటిఫుల్గా ఉంది. అలాగే హారం, రెండు కూడాను చాలా ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్తో ఈరోజు వీడియో చేశానండి. వీడియో ఎలా నచ్చింది మీకు తప్పకుండా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.